వెల్కమ్ టు గుడ్ హెల్త్. పైల్స్ ఫిస్టులా సమస్యతో బాధపడుతున్నారా? పైల్స్ ఫిస్టులా సమస్యతో ఇబ్బంది పడుతున్నారా? దీనివల్ల కలిగే అనారోగ్య సమస్యలేంటి? వీటికి హోమియోపతిలో ఎటువంటి వైద్యం అందుబాటులో ఉందో మనకు చెప్పడానికి డాక్టర్ కవిత గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్. నమస్తే. ముందుగా చెప్పండి, పైల్స్ ఫిస్టులా అంటే ఏంటి? దీనివల్ల కలిగే ప్రమాదం ఏంటి? యాక్చువల్గా మనకు పైల్స్, ఫిజర్, ఫిస్టులా అనేది గ్యాస్ట్రిక్ కాంప్లైంట్స్లో ఉండడం వల్ల కూడా ఈ సమస్య వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటూ ఉంటాయి. సో ముఖ్యంగా పైల్స్, ఫిజర్ కానీ ఫిస్టులా కనుక రావడానికి కానీ కారణాలు కనుక తీసుకుంటే సో ఎనీ అంటే కాన్స్టిపేషన్, క్రానిక్ కాన్స్టిపేషన్, దీర్ఘకాలికంగా మలబద్ధకం ఉన్న వాళ్ళకి ఇలాంటి 3 సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో మలబద్ధకానికి దారితీసే ఎలాంటి కాంప్లైంట్స్ అయినా అంటే గ్యాస్ట్రిక్ కాంప్లైంట్స్లో ముఖ్యంగా మనకు ఆన్ టైం ఫుడ్ తీసుకోకపోవడం వల్ల, లేకపోతే సెడెంటరీ యాక్టివిటీ వల్ల కానీ, లేకపోతే స్పైసీ మసాలా ఫుడ్ ఎక్కువ తీసుకోవడం కానీ, స్లీప్ డిస్టర్బెన్స్ అవ్వడం కానీ, ఇర్రెగ్యులర్ టైమింగ్స్ ఫుడ్ ఇంటేక్తో పాటు స్పైసీ మసాలా ఎక్కడ తీసుకోపాటు ఆల్కహాలిజం లాంటి సమస్యలు ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా ఈ సమస్య వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. వీటికి తోడు చాలా అంటే అదర్ మెటబాలిక్ డిజార్డర్స్లో కనుక తీసుకుంటే కాలేయ సంబంధిత వ్యాధులు ఏమైనా ఉంటే అంటే లివర్ ఇష్యూస్ ఏమైనా ఉంటే హెపటైటిస్ లాంటి సమస్యలే కావచ్చు, లేకుంటే మామూలుగా కొంతమందికి టైఫాయిడ్ కానీ మలేరియా కానీ రికరెంట్గా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అది కూడా వన్ ఆఫ్ ద రీజన్ అయ్యే ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి. వీటితో పాటు మనకు కొన్ని అదర్ మెటబాలిక్ డిజార్డర్స్లో హైపోథైరాయిడ్ లాంటి మెటబాలిజం వల్ల లో మెటబాలిక్ రేట్ ఏర్పడడం వల్ల డైజెస్టివ్ సిమ్టమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇండైజెషన్ కాజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మన ఇండైజెషన్తో పాటు కొన్ని రకాల ఐబిఎస్ లాంటి డిజార్డర్స్లో కూడా మన క్రానిక్ కాన్స్టిపేషన్ గమనిస్తూ ఉంటాం. సో ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్లో ఏదర్ కాన్స్టిపేషన్ ఆర్ కొంతమందికి ఆల్టర్నేటివ్ డయేరియా కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో కాన్స్టిపేషన్ కండిషన్లో మనకి ఈ సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అండ్ సెడెంటరీ యాక్టివిటీ, మెంటల్ స్ట్రెస్ అండ్ దీస్ మెటబాలిక్ డిజార్డర్స్ వల్ల అండ్ ఇన్ జనరల్లీ మనకి రెగ్యులర్ హ్యాబిట్స్ వల్ల కూడా ఈ సమస్యలు వచ్చే మనం గమనిస్తూ ఉంటాం. సో పైల్స్ అంటే కనుక ప్రెజర్ సిమ్టమ్స్ అంటే రెక్టల్ వీన్స్లో మనకు బల్జ్ అవ్వడం వల్ల, సో ఎంగార్జ్మెంట్ ఆఫ్ ద వీన్స్ అవ్వడం వల్ల మనకు పైల్స్ ఎంగార్జ్మెంట్ అవ్వడం వల్ల బ్లీడింగ్ పర్ రెక్టమ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. వీనస్ ఎంగార్జ్మెంట్ అంటూ ఉంటాం రెక్టమ్ వీన్స్. అది ఫిజర్ అంటే కనుక అక్కడ వూండ్ అనేది కట్ అవ్వడం అనేది అంటే రెక్టంలో కటింగ్ అనేది ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సివియర్గా బర్నింగ్తో పాటు మోషన్ వెళ్తే సివియర్గా బర్నింగ్ సెన్సేషన్ విత్ పెయిన్ఫుల్ కండిషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఫిస్టులా అంటే కనుక మనకి పెరియానల్ యాబ్సెస్ అంటూ ఉంటాం. సో పెరియానల్ యాబ్సెస్లో మనకు చీమగడ్డ యాబ్సెస్ లాగా ఫార్మేషన్, చీమగడ్డ రావడంతో పాటు పస్ డిశ్చార్జ్ ఉండే అవకాశాలు ఉంటాయి. సో గ్రేడేషన్ వైజ్ డిఫరెంట్గా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఇన్ జనరల్ మనకి ఈ విధంగా ఫామ్ అవుతాయి. పైల్స్ లక్షణాలు కనుక తీసుకుంటే బ్లీడింగ్ పర్ రెక్టమ్ ఉండే అవకాశాలు ఉంటాయి. అంటే పెయిన్లెస్ బ్లీడింగ్ పర్ రెక్టమ్ ఇన్ కేస్ ఆఫ్ గ్రేడ్ 1 స్టేజ్లో. సో సెకండ్ స్టేజ్లో కనుక వెళ్తే కనుక అప్పుడు నెగ్లెక్ట్ చేస్తే కనుక ఎంగార్జ్మెంట్ ఆఫ్ ద వీన్ అనేది బయటకు రావడం, మోషన్తో పాటు మళ్ళీ లోపలికి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు ఆన్ అండ్ ఆఫ్ పెయిన్ అండ్ ఆన్ అండ్ ఆఫ్ బ్లీడింగ్ కండిషన్ వచ్చే అవకాశాలు ఉంటాయి. దురద కూడా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో థర్డ్ గ్రేడ్ అయితే కనుక కంపల్సరీ పైల్స్ అనేవి బయటకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. 1, 2, 3 డిపెండింగ్ అపాన్ వాళ్ళ క్రానిక్ సిచ్యువేషన్ బట్టి మనకి ఈ సమస్య గమనించే ఛాన్సెస్ ఉంటాయండి. ఈ కండిషన్లో ఎక్కువగా పెయిన్ ఉండే అవకాశాలు ఉంటాయి. ఇన్ కేస్ ఆఫ్ ఫిజర్ కనుక తీసుకుంటే బర్నింగ్ సెన్సేషన్ కట్టు ఉండడం వల్ల బ్లడ్ స్ట్రీక్ ఏర్పడుతుంది మోషన్ వెళ్ళే ప్రాంతంలో. సివియర్గా బర్నింగ్ పెయిన్ ఏదో 10 minutes బిఫోర్ గోయింగ్ టు డెఫెకేషన్, డ్యూరింగ్ అండ్ ఆఫ్టర్. కొంతమందికి హాఫ్ అన్ అవర్ ఉంటుంది పెయిన్, కొంతమందికి 24/7 కంటిన్యూగా సివియర్గా పెయిన్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. మోషన్ వెళ్ళడానికి కూడా సివియర్గా భయపడే ఛాన్సెస్ ఉంటాయి. ఇచ్చింగ్ సెన్సేషన్, స్ప్లింటర్ లెగ్ పెయిన్, బర్నింగ్ పెయిన్ ఉండే అవకాశాలు ఉంటాయి. అండ్ ఫిస్టులా ఉంటే కనుక పస్ డిశ్చార్జ్తో పాటు ఫీవర్ విత్ చిల్స్ ఉండే అవకాశం ఉంటాయి. వీటిలో ఈఎస్ఆర్ రైజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇంటర్నల్ ఓపెనింగ్స్ ఉండడం వల్ల కూడా ఇన్ఫెక్షన్ ఇంటర్నల్ స్ప్రెడ్ అయ్యే అవకాశాలు కూడా మనం గమనిస్తామండి. అయితే డాక్టర్, ఏ సమయంలో మనం డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి? ఎటువంటి డాక్టర్ని సంప్రదించాలి? సో యాక్చువల్గా మనకు చాలామంది గ్యాస్ట్రిక్ కాంప్లైంట్స్ ఉంటే నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఆల్మోస్ట్ అవుట్ ఆఫ్ 10 people ఇర్రెగ్యులర్ డైటరీ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళు 7 to 8 people ఉంటూ ఉంటారు. సో కడుపులో మంట రావడం, బ్లోటింగ్, అబ్డామిన్ రావడం, గ్యాసెస్ డిస్టెన్షన్ అండ్ కాన్స్టిపేషన్ ఉంటూ ఉంటుంది. సో ఇలాంటి వారు ఎర్లీగానే మనకు ఆన్ టైం ఫుడ్ తీసుకోవడం అండ్ వాటర్ ఇంటేక్ నార్మల్గా తీసుకోవడం, ప్రాపర్ డైట్ తీసుకొని కనుక చేసుకుంటే కనుక బ్లోటింగ్, కాన్స్టిపేషన్ లేకుండా చూసుకోవడం అది వెరీ మచ్ ఇంపార్టెంట్. ఈవెన్ ఇలాంటి జాగ్రత్తలు పాటిస్తూ ఉన్నా కూడా క్రానికల్లీ అంటే మోర్ దెన్ 2 weeks 3 weeks కనుక కాన్స్టిపేషన్ ఉంటుందనగానే దే నీడ్ టు కన్సల్ట్ డాక్టర్. ఎందుకంటే ఇవి పోస్ట్ ఎఫెక్ట్స్ ఆఫ్ కాన్స్టిపేషన్ కాబట్టి అప్పుడే జాగ్రత్త పాటిస్తే ఈ ప్రాబ్లం రాకుండా కూడా మనకు ప్రివెంటివ్ యాక్సిడ్ పరంగా వచ్చి పనిచేసే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఆన్ టైం ఫుడ్ తీసుకోవడం ఇవన్నీ చేసినా కూడా అవ్వట్లేదు అంటే డెఫినెట్లీ ప్యాథలాజికల్లీ ఇంటర్నల్గా బాడీలో డెవలప్ అయినట్టు. సో బ్లీడింగ్ పర్ రెక్టమ్ రాని కొంతమంది మొహమాటం కొద్ది కానీ, భయంతో కానీ, లేకపోతే ఏమవుతుందో అని ఆందోళనతో కానీ డాక్టర్ని కన్సల్ట్ అవ్వకుండా ఉంటూ ఉంటారు. సో ఇంటర్నల్ స్టేజ్ కనుక ఉంటే కంప్లీట్గా కేసు రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బ్లీడింగ్ పర్ రెక్టమ్తో రక్తహీనత పెరిగి వేరే అదర్ అసోసియేట్ కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి అప్పుడు కన్సల్ట్ అయితే నాన్ సర్జికల్లీ సో ప్రాపర్గా ట్రీట్మెంట్ మొత్తం అయ్యే ఛాన్స్ ఉంటాయి. కానీ ఫ్రమ్ గట్ టు టోటల్ ట్రీట్మెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ప్రాబ్లం రికరెన్స్ లేకుండా చూసుకోవచ్చు. ఇన్ కేస్ ఆఫ్ ఫిజర్లో కూడా పెయిన్ కండిషన్ రాగానే మనకు ట్రీట్మెంట్ కనుక స్టార్ట్ చేసి ఎక్కువ రోజులు మెడిసిన్ రిక్వైర్మెంట్ లేకుండా తొందరగా కవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి.
ఫిస్ట్లో కూడా నెగ్లెక్ట్ చేసి అవి మల్టిపుల్ అయ్యే ఛాన్సెస్ ఉండి ఇంటర్నల్ ఫీవర్ రావడం, స్ప్రెడ్ అయిపోయి సిన్నకి అటాచ్మెంట్ ఫామ్ అవడం వల్ల చాలా ఇబ్బంది గురయ్యే ఛాన్సెస్ ఉంటాయి. చాలామంది డయాబెటిక్ పీపుల్కి రికరెంట్ ఫిస్ట్లో వస్తూ ఉంటాయి. టీబీ పెథాలజీ ఉన్న వాళ్ళు కూడా రికరెంట్ ఫిస్ట్లో వస్తూ ఉంటాయి. అది కూడా రూల్ అవుట్ చేసుకోవాలి. ఇనీషియల్ కాన్స్టిపేషన్ స్టార్ట్ కాగానే వాళ్ళకి ప్రాబ్లం రెక్టిఫై చేసుకుంటే పెథలాజికల్లీ కవర్ అవ్వడంతో పాటు సర్జరీ రిక్వైర్మెంట్ లేకుండానే, ఎక్కువ రోజు మెడిసిన్ రిక్వైర్మెంట్ లేకుండానే కరెక్షన్ అవుతుందండి. డాక్టర్, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఈ సమస్య ఎక్కువగా వస్తుంది, అలాగే ఎటువంటి ఏజ్ వాళ్ళకి ఇది డేంజర్ అని చెప్పొచ్చు? యాక్చువల్గా పీక్ ఏజ్ గ్రూప్ కనుక తీసుకుంటే మనకి 20 to 40 ఏజ్ గ్రూప్. ఎందుకంటే మెటబాలిక్ డిజార్డర్స్ రావడం కానీ, హ్యాబిట్స్ పరంగా కానీ, లైఫ్ స్టైల్ ప్యాటర్న్లో కానీ, స్ట్రెస్ ఇంపాక్ట్ కనుక తీసుకున్న, సెడెంటరీ యాక్టివిటీ తీసుకున్న ఎక్కువగా పీక్ ఏజ్ గ్రూప్ ఈస్ 20 to 40. సో ఇది అంటే చిన్నపిల్లల రాదు అని లేదు, కంపల్సరీ బాటిల్ ఫెడ్ బేబీస్లో నుండి కూడా మనకి మంత్స్ బేబీ టాడ్లర్ నుంచి కూడా మనకి ఈ ప్రాబ్లం గమనించే ఛాన్సెస్ ఉంటాయి. కొంతమందికి ఎలర్జిక్ టెండెన్సీ వల్ల కూడా చిన్నపిల్లలు మనం గమనిస్తుంటాం. ఎందుకంటే ప్రాపర్ డైట్ లేకుండా మన వాటర్ ఇంటేక్ సరిగా ఉండదు కాబట్టి ఆ విధంగా కూడా చిన్నపిల్లలు మనం క్రానిక్ కాన్స్టిపేషన్ చూస్తూ ఉంటాం. సో థైరాయిడ్ కూడా నవేడేస్ పిల్లల్లో ప్యూబర్టీ ఏజ్ గ్రూప్ వల్ల కూడా ఎక్కువ గమనిస్తున్నాం. అది కూడా ఇండైరెక్ట్గా కాజిటివ్ ఫ్యాక్టర్ ఫర్ కాన్స్టిపేషన్. నవేడేస్ ఫిజికల్ ఇన్యాక్టివిటీ కూడా ఎక్కువ పెరుగుతుంది, జంక్ ఫుడ్ కూడా ఎక్కువ పెరుగుతుంది కాబట్టి సో ఎర్లీ ఏజ్ గ్రూప్లో కూడా మనకు ఈ టీనేజర్స్లో కూడా మనకి ఈ ప్రాబ్లం అనేది గమనిస్తున్నాం. బట్ ఏజ్డ్ గ్రూప్లో కూడా మనకు మజిల్ వీక్నెస్ వల్ల ఎక్కువగా ఈ ప్రాబ్లం కూడా గమనిస్తున్నాం. మెటబాలిక్ డిజార్డర్స్ ఉన్నా లేకున్నా కూడా కొంతమంది కార్డియాక్ ఇష్యూస్ ఉన్న కేసెస్లో కూడా, అంటే ఆల్రెడీ స్టంట్ ఫార్మేషన్ అనే వాళ్ళ కేసెస్లో కానీ, వాళ్ళు యూసే మెడిసిన్ వల్ల కానీ, యాంటీ డిప్రెసెంట్లను యూజ్ చేయడం వల్ల కానీ, ఏజ్ పరంగా మనకు 55-60 క్రాస్ అయిన వారి గ్రూప్లో కూడా మనకి మజిల్ వీక్నెస్ ఉండడం వల్ల మజిల్ ప్యారసిస్ అంటాం పార్షియల్గా. సో దానివల్ల కూడా క్రానిక్ కాన్స్టిపేషన్ మనం ఎక్కువ గమనిస్తుంటాం. కాబట్టి సో ట్రీట్మెంట్ పరంగా తీసుకుంటే మనం చిన్నపిల్లల్ని తొందరగా ప్రాపర్గా ట్రీట్ చేయొచ్చు. మిడిల్ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఏవిందో మెటబాలిక్ డిజార్డర్స్ అయినా, ఐబిఎస్ అయినా ప్రాపర్ ట్రీట్ చేసి కరెక్ట్ చేయొచ్చు. బట్ ఓల్డ్ ఏజ్ గ్రూపుల్లో మనకు రికవరీ అనేది కష్టంగా అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే మన మజిల్ ప్యారసిస్ కండిషన్లోకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి రికవరీ కూడా స్లోగా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ క్యాన్సరస్ కండిషన్స్ అనేది మనకు అవుట్ ఆఫ్ 100 కేసెస్లో 1 or 2 కేసెస్ ఉంటాయి. అది మనకి ఏజ్డ్ గ్రూప్లోనే గమనించే అవకాశం ఉంటాయి. ప్రీవియస్లో అయితే ఏజ్డ్ గ్రూప్ అనేవాళ్ళం, బట్ నవేడేస్ వాళ్ళ పెథలాజికల్లీ ఫాస్ట్గా డెవలప్ అవుతుంది కాబట్టి ఇది మిడిల్ ఏజ్ గ్రూప్లో కూడా మనకి ఇది కన్సిడర్ చేస్తున్నాం. కాబట్టి ఎంత ఎర్లీగా దాన్ని డయాగ్నోసిస్ చేసుకొని ప్రాపర్గా ట్రీట్ చేసుకుంటే కరెక్షన్ చేసుకోవచ్చు. ఓకే డాక్టర్, ఒక కాలర్ లైన్లో ఉన్నారు కరీంనగర్ నుంచి రామకృష్ణ గారు. నమస్తే అండి. నమస్తే అమ్మా. మీ సమస్య ఏంటో డాక్టర్కి చెప్పండి. ఓకే. హలో. నమస్తే మేడం. నమస్తే సార్, చెప్పండి. నాకు క్రిస్టులా వచ్చింది మేడం. ఓకే. దాదాపుగా 7 సంవత్సరాలు దాటింది. ఓకే. అయితే ఆయుర్వేదం వాడాను, దాని తర్వాత ఆపరేషన్ కూడా చేయించుకున్నాను. చేయించుకున్న తర్వాత మళ్ళీ వచ్చింది. ఓకే. మళ్ళీ వస్తే పాజిటివ్ హోమియో కేర్ లో 1 year ట్రీట్మెంట్ తీసుకున్నాను. ఓకే. తీసుకుంటే క్యూర్ అయింది. దాని తర్వాత మళ్ళీ ఒక 6-7 months తర్వాత ఆ ప్లేస్ లో కాకుండా వేరే ప్లేస్ లో మళ్ళీ స్టార్ట్ అయ్యింది. ఓకే. దాని తర్వాత మళ్ళీ 1 year పాజిటివ్ హోమియో కేర్ వెళ్ళాను, కానీ ఇలాంటి రిజల్ట్ లేదు. ఓకే. డయాబెటీస్ ఏమైనా ఉందా సార్ మీకు? ప్లేస్ కాకుండా కొత్త ప్లేస్ మళ్ళీ పాత ప్లేస్ లో వచ్చింది, మళ్ళీ కొత్త ప్లేస్ లో వచ్చింది, 2 చోట్ల వచ్చింది, రికరెన్స్ వచ్చింది. అంటే అదర్ దెన్ ఫిస్ట్లా మీకు ఏం సింటమ్స్, అంటే డయాబెటిక్ ఏమైనా ఉందా? థైరాయిడ్ లేదు కానీ, లేదు థైరాయిడ్ కానీ డయాబెటీస్ కానీ ఏమైనా ఉందా? లేదు, థైరాయిడ్ లేదు, డయాబెటీస్ లేదు. నీ వెయిట్ లాస్ కానీ, ఫీవర్ రావడం కానీ అట్లాంటిది ఏమైనా ఉంది ఈ మధ్యలో? లేదు మేడం. క్రానిక్ స్మోకింగ్ కానీ, డ్రింకింగ్ కానీ అలవాట్లు ఏమైనా ఉన్నాయా? లేవు. ఓకే. యాక్చువల్గా అయితే డైట్ పరంగా నార్మల్గానే మెయింటైన్ చేస్తున్నారా? ఓకే. యాక్చువల్లీ రికరెంట్ ఫిస్టులు అనేది హోమియో చికిత్స వల్ల తర్వాత ప్రాపర్గా ట్రీట్ చేస్తే కనుక రికరెన్స్ అనేది వెరీ రేర్. సో మోర్ దెన్ 80 to 90% కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఓన్లీ కంటిన్యూస్ డ్రైవింగ్ ప్రొఫెషన్ కానీ, సెడెంటరీ యాక్టివిటీ ఉండడం వల్ల కానీ, లేకపోతే డైట్ ప్రకారం తీసుకుపోవడం కానీ, క్రానిక్ స్మోకింగ్ కానీ, లేకపోతే డయాబెటిక్ ఉన్న వాళ్ళకి ఈ విధంగా రికరెంట్ అండ్ టీబీ పెథాలజీ ఉన్న వాళ్ళకి మాత్రం రికరెంట్ ఫిస్టులాస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో మన దగ్గర ఇంకా అడ్వాన్స్ టెక్నాలజీ ఉందని జీసీఎస్ మెథడ్లో మెడిసిన్ ఇస్తాం కాబట్టి సో ఉన్న ప్లేస్లో తగ్గడంతో పాటు న్యూ ఫార్మేషన్ లేకుండా కంప్లీట్గా హీల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ బిఫోర్ క్లోజింగ్ ద ట్రీట్మెంట్ ఒకసారి ఫిస్టోగ్రామ్ కూడా చేయించుకోవాల్సింది. ఎందుకంటే ఓన్లీ డిశ్చార్జ్ రావట్లేదు, దురద రావట్లేదు, యాబ్సెస్ క్లోజ్ అయిందని కాకుండా ఫిస్టోగ్రామ్ చేయించుకుంటే మనకి పెథలాజికల్ ఇంటర్నల్ కూడా ఎంతవరకు క్లోజ్ అయింది తెలుసుకునే అవకాశాలు ఉంటాయి. అది పార్షియల్లీ క్లోజింగ్ ఉంటే ఇంకా కొన్ని మంత్స్ మీకు ఎక్కువ రిక్వైర్మెంట్ ఉంటే ఛాన్సెస్ ఉంటే అప్పుడే కంటిన్యూగా వాడేస్తే టోటల్గా ప్రాబ్లం రెక్టిఫై అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఈ విధంగా మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉండదు. ఓన్లీ లో ఇమ్యూనిటీ పీపుల్లో, లో వైటాలిటీ పీపుల్లో కానీ, డయాబెటిక్ పీపుల్లో కానీ ఈ విధంగా రికరెంట్ ఫిస్టులో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ కొన్ని రకాల అదర్ మెడికేషన్ నథింగ్ బట్ మనకి లివర్ ఇష్యూస్ ఏమైనా ఉండి మెడిసిన్స్ వాడడం వల్ల కూడా ప్రాబ్లం రిపీట్ అవుతుంది. అలాంటి ఏమైనా హిస్టరీ ఉంటే కనుక తీసుకొని రండి, దాని ప్రకారం మనం ట్రీట్ చేస్తే మనం జీసీఎస్ మెథడ్ చేస్తాం కాబట్టి మళ్ళీ ప్రాబ్లం రిపీట్ కాకుండా కంప్లీట్గా రెక్టిఫై చేసుకోవచ్చు. అయితే డాక్టర్, ఏ స్టేజ్లో సర్జరీస్ చేస్తుంటారు? పక్కా సర్జరీ ఇంపార్టెంట్ అంటారా ఈ సమస్యకి?
యాక్చువల్గా చాలామంది భయంతో అంటే పెయిన్ టాలరెన్స్ లేని చేసుకోలేని పరిస్థితి కానీ రోజువారీ డిస్కంఫర్ట్ లెవెల్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో సర్జరీ ఒక హాఫ్ అన్ అవర్ కదా 10 minutes కదా అని చేయించుకోవడానికి కూడా వెళ్తూ ఉంటారు. బట్ ఈవెన్ దో ఇందాక వచ్చిన కలర్ లాగా పైల్స్ కానీ ఫిషర్ కానీ ఫిస్ట్లో కానీ ఈవెన్ దో సర్జరీ చేసినా కూడా మళ్ళీ ఇట్ విల్ బి రిపీటెడ్ అగైన్ వితిన్ 3 months ఆర్ వితిన్ 6 months ఆర్ వితిన్ 1 year. రిపీటెడ్లీ సీజనల్గా వీళ్ళకి వచ్చే అవకాశాలు ఉంటూ ఉంటాయి. అన్లెస్ అంటే మన గ్యాస్ట్రిక్ కాంప్లైంట్స్ అంటే బ్లోటింగ్ అబ్డామిన్ కానీ లివర్ ఇష్యూస్ ఉంటే అది కూడా ప్రాపర్గా ట్రీట్ చేస్తేనే మళ్ళీ ప్రాబ్లం రిపీట్ కాకుండా ఉండే అవకాశాలు ఉంటాయి. నాన్ సర్జికల్లీ కంప్లీట్గా కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో గ్రేడ్ 1, 2 స్టేజ్ అయితే కనుక పైల్స్ నాన్ సర్జికల్లీ ప్యూర్లీ కంప్లీట్గా మెడిసిన్స్తో రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఫిజర్ కూడా కంప్లీట్గా హీల్ అవుతుంది, పెయిన్ తగ్గుతుంది. కాకపోతే సివియారిటీ ఆఫ్ ద పెయిన్ అండ్ డిపెండింగ్ అపాన్ ఉండని బట్టి మనకు కొన్ని మంత్స్ మెడిసిన్స్ వాడాల్సిన అవకాశాలు ఉంటాయి. నెంబర్ ఆఫ్ ఫిస్లాన్స్ని బట్టి డ్యూరేషన్ ఆఫ్ ద డిజీజ్ అని డిసైడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇంటర్నల్ ఓపెనింగ్ డెప్త్ని బట్టి మనకు ఉండే అవకాశం ఉంటాయి. కాబట్టి విన్ ద ఫిస్ట్లా కూడా సర్జరీ చేసినా మళ్ళీ ఇట్ విల్ కమ్ బ్యాక్ అగైన్. ఎందుకంటే మనకి ఎక్స్టర్నల్ యాప్సెస్ని మనకు ఓపెన్ చేసి రిమూవ్ చేస్తారు అంతే తప్ప ఇంటర్నల్ హీలింగ్ అనేది జరగదు విన్ ద సర్జరీ అయినా కూడా. సో ఇచ్చే మెడికేషన్తో ఇంటర్నల్ అండ్ ఫిస్ట్లా ఓపెనింగ్ కూడా క్లోజ్ అయిపోతుంది. కాబట్టి ఇన్ఫెక్షన్ లోపలికి స్ప్రెడ్ కాకుండా కంప్లీట్గా హీల్ అయ్యి విన్ ద ఫిస్ట్లోగ్రామ్లో నార్మల్ రిపోర్ట్ వస్తే కనుక డెఫినెట్లీ ఈ 3 ప్రాబ్లమ్స్ మీకు మళ్ళీ ప్రాబ్లం రిపీట్ కాకుండా చూసుకోవచ్చండి. ఓకే డాక్టర్, మరొక కాలర్ ఉన్నారు, హేమలత గారు శ్రీకాకుళం నుంచి. నమస్తే అండి. నమస్తే మేడం. మీ సమస్య ఏంటో డాక్టర్ కి చెప్పండి. ఓకేనండి. హలో. అంటే మా సిస్టర్ కి ప్రాబ్లం. నమస్తే మేడం. నమస్తే, చెప్పండి. మా సిస్టర్ కి ప్రాబ్లం ఉందండి. ఫిస్టులా వచ్చింది, తర్వాత పైల్స్ కూడా ఉంది మేడం. ఓకే. తను బ్లడ్ కూడా లాస్ అయ్యింది బాగా. బాగా లాస్ అవుతుంది. 6 points ఇప్పుడు ఉన్నదండి. ట్రీట్మెంట్ ఎలా వెళ్ళమంటారు? తన వయసు ఎంత ఉంటుందమ్మా? 45 ఉంటదండి. ఒకసారి కొలనోస్కోపీ చేయించారా? ఏం చేయించుకోలేదండి ఇంకా. కొలనోస్కోపీ ఎందుకంటే సో బ్లీడింగ్ పర్ రెక్టమ్ ఇంత సడన్ లాస్ ఆఫ్ బ్లడ్ ఎనీమిక్ అలాంగ్ విత్ ద ఫిస్టులా అంటే కనుక కొలనోస్కోపీ కంపల్సరీ చూపించాలి. అదర్ దెన్ పైల్స్తో పాటు ఎనీ గ్రోత్ ఏమైనా ఉందో కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే 45 అంటే రిస్క్ ఏజ్ కూడా కాబట్టి సో మెడిసిన్స్ వల్ల మనకు రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బినైన్ కండిషన్లో అయితే కంపల్సరీ మనకు 2 ప్రాబ్లమ్కి రెక్టిఫై చేసుకునే అవకాశాలు ఉంటాయి. బ్లీడింగ్ పర్ రెక్టమ్ అనేది ఇమీడియట్గా మెడిసిన్ తీసుకోవడం వల్ల ఆగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. బట్ రెక్టల్ అల్సర్స్ ఉండి కానీ ట్యూమర్ లాంటిది ఉండడం వల్ల కూడా కానీ ఇలాంటి సమస్యలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఒక్కసారి అది రూల్ అవుట్ చేసుకొని ట్రీట్మెంట్ కనుక స్టార్ట్ చేస్తే ఇబ్బంది లేకుండా కరెక్షన్ చేసుకోవచ్చు. సో హిమోగ్లోబిన్ HB% సప్లిమెంట్ తీసుకుంటే మెడిసిన్స్ వాడితే బ్లీడింగ్ పర్ రెక్టమ్ ఆగిపోతుంది, కాన్స్టిపేషన్ సమస్య ఆగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఫిస్ట్లో కూడా కంప్లీట్గా హీల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ అగైన్ షీ నీడ్స్ టు రూల్ అవుట్ ఎనీ డయాబెటిక్ పెథాలజికల్ ఉందా, ఎందుకంటే ఫిస్ట్లా హీల్ కాకుండానే మళ్ళీ ఇంకొక ప్రాబ్లం కూడా రిపీట్ అయింది అని కాలేయ సంబంధిత అంటే ఫంక్షన్ టెస్ట్, లివర్ ఫంక్షన్ టెస్ట్ కనుక చేయించుకుంటుంటే అక్కడేమైనా అబ్నార్మాలిటీ ఉందా దాని ప్రకారం కనుక ట్రీట్మెంట్ కనుక జడ్జి చేస్తే డెఫినెట్లీ ప్రోగ్నోసిస్ విల్ బి గుడ్. ప్రోగ్రెస్ ఆఫ్ ద డిజీజ్ లేకుండానే కంప్లీట్గా రికవరీ కావచ్చు. ఓకే డాక్టర్, పైల్స్, ఫిస్టులా, ఫిషర్ వీటికి హోమియో కేర్లో ఎటువంటి చికిత్స అందుబాటులో ఉంది? యాక్చువల్గా చాలామంది హోమియోపతి అనగానే స్లోగా ఉంటుంది ట్రీట్మెంట్, ఈ పెయిన్ నేను భరించలేను, ఇప్పుడు బ్లీడింగ్ ఇంత అవుతుంది, ఎంత లాస్ అవుతుందో కానీ కొంతమంది ఇనీషియల్గా పెరిగి తగ్గుతుంది అన్నట్టుగా. సో చాలామందికి చాలా రకాలుగా అపోహలు ఉన్నాయండి. ప్లస్ డైట్ రిస్ట్రిక్షన్స్ సివియర్గా పెడతారు హోమియో చికిత్స అని అంటూ ఉంటారు. సో ఇవన్నీ కాదండి. యాక్చువల్గా ఎంత ఎర్లీగా కనుక వస్తే కనుక ఇప్పుడు ఫ్యూ డేస్లోనే పెయిన్ వచ్చి బ్లీడింగ్ పర్ రెక్టమ్ వచ్చింది అనుకోండి, ఫ్యూ డేస్లో మీకు రికవర్ అయ్యే కేసెస్ కూడా చాలా కేసెస్ ఉన్నాయి. బట్ రావడం అనేది అన్ని రకాల మెడికేషన్ వాడి డిజీజ్ పెథాలజికల్లీ చాలా పెరిగి చాలా రోజుల తర్వాత వస్తారు కాబట్టి హీలింగ్కి కొంచెం టైం పట్టే ఛాన్సెస్ ఉంటాయి. దట్ ఈస్ నాట్ ఫర్ హోమియో ప్రిస్క్రిప్షన్ డిలే అవ్వడం వల్ల కాదు. సో ఇచ్చే మెడికేషన్ అనేది మనం ఫ్రమ్ రూట్ నుంచి కూడా కరెక్షన్ చేస్తుంది కాబట్టి సో మామూలుగా ఓన్లీ ఎంగాజ్మెంట్ ఆఫ్ ద వీన్ కరెక్షన్ అవడంతో పాటు బ్లీడింగ్ పర్ రెక్టమ్ ఆగిపోవడంతో పాటు పెయిన్ తగ్గి కంప్లీట్గా కాన్స్టిపేషన్ క్లియర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని హోమియో చికిత్స వాడడం వల్ల దాని సర్జికల్ ఏంటి ఆపరేషన్ అవసరం లేకుండానే సొల్యూషన్ విధానంలోనే ఉండే అవకాశం ఉంటాయి. టెండెన్సీ ఏమన్నా రిమూవ్ అవుతుంది. సో మన గ్యాస్ట్రిక్ ట్రబులే కానీ ఎసిడిటీసే కానీ చాలామంది యాంటాసిడ్స్ వాడుతూ వస్తుంటారు, అవన్నీ కూడా రిమూవల్ అయిపోతాయి. సో ప్రాపర్గా ఫంక్షనింగ్ ఆఫ్ ద లివర్ అవ్వడం, గ్యాస్ట్రిక్ కాంప్లెక్స్ లేకుండా మ్యూకోజల్ థిక్నింగ్ నార్మల్గా ఉండడంతో పాటు హెల్తీ బ్యాక్టీరియా గ్రోత్ నార్మల్గా ఉండే అవకాశం ఉంటాయి. కాబట్టి మళ్ళీ ప్రాబ్లం రిపీటెడ్ లేకుండా రికరెన్స్ లేకుండా ఉంటుంది. కాకపోతే డైటరీ హ్యాబిట్స్ పరంగా ట్రిగ్గరింగ్ టు ద డిజీజ్. సో డిజీజ్కి అయితే ఏవైతే ట్రిగ్గరింగ్ ఉంటాయో అవే అవాయిడ్ చేయమంటాం. అంటే స్పైసీ మసాలా ఫుడ్ తింటాను నాకు తగ్గాలి అంటే నో. సో స్పైసీ మసాలా యూ నీడ్ టు అవాయిడ్. టైమ్లీ ఫుడ్ తీసుకోవడం ఇంపార్టెంట్. పీచు పదార్థాలు తీసుకోవడం వల్ల నరిష్మెంట్ బాడీ అవ్వడంతో పాటు రవేష్ ఫుడ్ తీసుకోవడం వల్ల మోషన్ ప్రాబ్లం కూడా ఫ్రీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో పెథలాజికల్లీ మెడిసిన్ వల్ల రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో మెయింటైనింగ్ కాజ్ మేనేజ్మెంట్ పార్ట్ అనేది డైట్ పరంగా రికవరీ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో చాలామంది క్రానిక్ స్మోకర్స్ ఉంటుంటారు, అలా వల్ల రిపీటెడ్గా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఏ వన్ ఇట్ సెల్ఫ్ మనం చెప్పడం అనేది జరుగుతుంది, దే నీడ్ టు క్విట్ ఇట్ సెల్ఫ్. సో అప్పుడే మనకు ప్రాపర్గా ట్రీట్మెంట్ అయిపోయి కంప్లీట్గా రిపీట్ కాకుండా రికవర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇన్ కేస్ ఆఫ్ ఫిజర్ ఆల్సో నాకు నాన్ సర్జికల్లీ మోర్ దెన్ 90% కేసెస్ సక్సెస్ ఉన్నాయి. పెయిన్ ఇమ్మీడియట్గా విత్ ఇన్ అవర్స్లోనే
తగ్గి డిస్కంఫర్ట్ జోన్ నుండి కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిన కేసెస్ కూడా ఉన్నాయి. ఎందుకంటే మోర్ దెన్ 3 hours 5 hours 7 hours ఉన్న పెయిన్ కూడా మనకు రికవర్ అయిన కేసెస్ ఉన్నాయి. బట్ హీలింగ్కి టైం పట్టే ఛాన్సెస్ ఉంటాయి. ఫ్రమ్ రూట్ నుంచి కాజ్ నుండి కరెక్షన్ చేయాలి కాబట్టి మళ్ళీ రికరెన్స్ రాదు కాబట్టి కొన్ని మంత్స్ డెఫినెట్గా మెడికేషన్ వాడాల్సిన అవకాశం ఉంటుంది. ఫిస్టులా అయితే కనుక డెప్త్ ఆఫ్ ద డిజీజ్ని బట్టి నెంబర్ ఆఫ్ ఫిస్టులాస్ని బట్టి కూడా మనకి డ్యూరేషన్ అండ్ ప్రోగ్నోసిస్ కరెక్ట్ డిటెక్ట్ చేసే అవకాశం ఉంటూ ఉంటాయి. సో దీంట్లో కూడా మనకి 80 to 90% నాన్ సర్జికల్లీ క్లియర్ అయిన కేసెస్ ఉన్నాయి. సో పెయిన్లెస్ ట్రీట్మెంట్తో పాటు సో మనం ఇచ్చేది ఇన్ఫెక్షన్ తగ్గడంతో పాటు మళ్ళీ రికరెన్స్ లేకుండా ఉంటుంది. సో ఇచ్చే మెడికేషన్ కాన్స్టిట్యూషనల్ ప్రిస్క్రిప్షన్ వల్ల జెనెటికల్లీ రన్నింగ్ అవుతున్న డిజార్డర్స్ ఇవన్నీ కాబట్టి అవి కూడా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. రికరెన్స్ లేకుండా చేసుకోవచ్చు. బట్ ఇన్ ఫ్యూచర్లో డైట్ మాత్రం దే హ్యావ్ టు మెయింటైన్ వాటర్ ఇంటేక్స్ ఎక్కువ తీసుకుంటూ స్మోకింగ్ డ్రింకింగ్ అవాయిడ్ చేస్తూ ఆన్ టైం ఫుడ్ అయితే స్లీప్ ప్యాటర్న్ దే హ్యావ్ టు మెయింటైన్ అండి. ఓకే డాక్టర్, ఒక కాలర్ ఉన్నారు, హేమేంద్రచారి గారు హైదరాబాద్ నుంచి. నమస్తే అండి. నమస్తే మేడం. మీ సమస్య ఏంటో డాక్టర్కి చెప్పండి. హలో, ఇది ఒక 7-8 years నుంచే ఫైల్స్ ది ప్రాబ్లం ఉంది మేడం. ఓకే. ఇది మామూలుగా మోషన్ పోతే స్కిన్ అనేది బయటకు వస్తుంది. అయితే 2019లో మామూలుగా సర్జరీ కూడా చేయించినది. ఓకే. అయినా సరే చేసిన మరుసటి నుంచి సేమ్ అదే ప్రాబ్లం మేడం. అది మళ్ళీ రిపీట్ అవుతూనే ఉంది. ఏజ్ ఎంత అండి? 30 మేడం. ఓకే, అంటే పెయిన్ వస్తుందా, బ్లీడింగ్ వస్తుందా, మోషన్ ఫ్రీగా ఉంటుందా? ఇది మోషన్ పోయేటప్పుడు ఒకటి కిందికి స్కిన్ అనేది కిందికి వస్తుంది మేడం. 2 వెన్యూల్స్ ఉంది. ఓకే. అది పెయిన్ చాలా పెయిన్ ఉంది మేడం. అది మనం మోషన్ పోయినాం అనుకో చాప పిల్ల ఎట్లా కొట్టుకుంటుందో అట్లా ఆ విధమైన పెయిన్ ఉంటుంది. అసలుకి మోషన్ ఫ్రీ కావట్లేదు. అది ఏదైతే స్కిన్ అయితే కిందికి వస్తుందో దాన్ని మనం కొద్దిగా రఫ్ చేసినట్టు అనిపించినప్పుడే మోషన్ వస్తుంది, లేకపోతే మోషన్ కూడా ఫ్రీ కావట్లేదు. అది ఓకే. క్రానిక్ కాన్స్టిపేషన్ ఉంది. మరి ఐ మీన్ లివర్ ఇష్యూస్ కానీ, థైరాయిడ్ ప్రాబ్లం కానీ, డయాబెటీస్ కానీ ఏమైనా ఉందా అండి? ఏం లేదు మేడం, ఎలాంటి ప్రాబ్లం లేదు. వెయిట్ ఎంత ఉంటారు మీరు? వెయిట్ 68 మేడం. ఎనీ వెయిట్ లాస్, ఈ మధ్యలో వెయిట్ లాస్ ఏమైనా జరిగిందా? ఏం లేదు మేడం. ఓకే. సో యాక్చువల్లీ మీకు కరెక్షన్ చేయాల్సింది బీపీ కూడా ఏం లేదు కదా సార్ మీకు? ఏం లేదు మేడం. సో చాలామందికి హైపర్టెన్సివ్ పీపుల్ కూడా రిపీటెడ్గా అది బీపీ మెయింటైన్ అవుతూ ఎంగాజ్మెంట్ ఆఫ్ ద వీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ప్రొఫెషనల్ సెడెంటరీ యాక్టివిటీ వల్ల రిపీటెడ్గా అవుతూ ఉంటుంది అంటే ఫుడ్ తీసుకోకుండా. సో మీరు అది కొద్దిగా జాగ్రత్తలు పాటిస్తే కానీ కొన్ని చికిత్సలు మీకు కాన్స్టిపేషన్ కనుక కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్ నిల్ అయిపోయి పెయిన్ఫుల్ కండిషన్ కూడా తగ్గి 3rd grade పైలకి వెళ్ళిపోయింది. grade 1 నుంచి grade 3కి వెళ్ళింది. అది మనకి కంప్లీట్గా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. పెయిన్లెస్ కండిషన్ అయితే తొందరగా ఇమీడియట్గా వాడగానే వస్తుంది. ఒకసారి ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ రిపోర్ట్స్ కనుక తీసుకొని దాని ప్రకారం ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొచ్చండి. ప్రాబ్లం రెక్టిఫై చేసుకోవచ్చు. ఎందుకంటే 7 years ఆఫ్ పెథాలజీ కండిషన్స్ ఆ విధంగా ఉండద్దండి. ఎందుకంటే అవుట్ ఆఫ్ 1000 కేసెస్లో ఒక కేసు అయినా ఇట్ మే లీడ్స్ టు క్యాన్సర్ కండిషన్ కాబట్టి దాన్ని ప్రాపర్గా ట్రీట్ చేసుకుంటే, కరెక్షన్ చేసుకుంటేనే మీకు ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా చూసుకోవచ్చు. ఓకే డాక్టర్, మరొక కాలర్ సాయి సూర్యాపేట నుంచి. నమస్తే అండి. నమస్కారం మేడం. సార్ నమస్తే, చెప్పండి. సార్ మా బాబుకు 17 years ఉంటాయి మేడం. ఓకే. ఏ ఫైల్స్ వచ్చినాయని పుచ్చుకుంటున్నాయి అంటుండు. ఓకే. బ్లడ్ గిట్ల ఏం పడతలేదంట మేడం. ఒక 2 months అయింది. ఒకళ్ళు ఉంటున్నాయి, ఒక వేరే డాక్టర్ల దగ్గరికి చూపిస్తే అది వాళ్ళు ఉన్నాయి అంటారు, ఒకళ్ళు లేవు అంటారు. అదే దాని గురించి కన్ఫర్మ్ చేసుకొని అసలు పుచ్చుకుంటున్నాయి అంటుండు. అదే యాక్చువల్గా ప్రికింగ్ సెన్సేషన్ అనేది ఫిజర్లో ఉంటుంది సార్. ఫిజర్ కండిషన్లో ఉంటుంది. ఇలా అంటే నార్మల్గా కాన్స్టిపేషన్ ఉన్నా కూడా వాటర్ ఇంటెక్ తక్కువ తీసుకోవడం వల్ల, మనకు ప్రిజర్వేటివ్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా, జంక్ ఫుడ్ తీసుకున్న వల్ల పిల్లలు ఎక్కువ గమనిస్తూ ఉంటాం మనం. సో కుచ్చుకునే కండిషన్ ప్రికింగ్ సెన్సేషన్, బర్నింగ్ సెన్సేషన్ అంటూ ఉంటారు. సో పైల్స్ ఉంటే ప్రికింగ్, బర్నింగ్ కంటే ఎక్కువ పెయిన్ ఇన్ జనరల్గా ఉండే ఛాన్సెస్. తనకున్న కండిషన్స్ అనేది ఇన్ జనరల్గా బ్లీడింగ్ కూడా లేదు కాబట్టి 3rd grade పైలో బ్లీడింగ్ ఉండదు, పెయిన్ ఉంటుంది. బట్ ప్రికింగ్ సెన్సేషన్ కుచ్చుకున్నట్టు ఉండేది ఫిజర్ కండిషన్లోనే ఉంటుంది. సో దాంట్లో బ్లడ్ లాస్ కూడా ఉండదు, ఓన్లీ బర్నింగ్ సెన్సేషన్ ఉంటుంది కాబట్టి రోజంతా ఉండే అవకాశం ఉంటాయి. సో మెడిసిన్స్ వాడితే ప్రాపర్గా కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కొద్దిగా స్పైసీ మసాలా ఫుడ్ అవాయిడ్ చేస్తూ వాటర్ ఎక్కువ తీసుకుంటూ మెడిసిన్స్ హోమియో చికిత్సగా వాడిపియండి, డెఫినెట్గా కరెక్షన్ అవుతుంది. ఓకే డాక్టర్, మరొక కాలర్ రాంబాబు గారు సూర్యాపేట నుంచి. నమస్తే అండి. హలో, నమస్తే మేడం. నమస్తే సార్, చెప్పండి. మేడం, మా అంటే వాళ్ళు మాట్లాడలేకపోతారు, వాళ్ళ తరఫున మేము మాట్లాడుతున్నాం. అయితే వాళ్ళకి పైల్స్ ఉన్నాయి మేడం. దానివల్ల బ్లీడింగ్ వస్తుంది. బ్లీడింగ్ వస్తే ఇక్కడ నియరెస్ట్ హాస్పిటల్ తీసుకెళ్లారు. నియరెస్ట్ హాస్పిటల్ తీసుకెళ్తే వాళ్ళు సర్జరీ అని చెప్పారు. అది ఒక 1 వారం రోజుల వరకు ఇస్తామని చెప్పారు. అది ఏంటి మేడం, అంటే ఎట్లా చేస్తారు ఇంకా దానివల్ల ఏమైనా ప్రాబ్లం, మళ్ళీ టాబ్లెట్స్ వల్ల కూడా తగ్గుద్ది అంటారు, అది ఎంతవరకు వస్తుంది? యాక్చువల్గా ఇంటర్నల్ పైల్స్ ఉంటేనే బ్లీడింగ్ పర్ రెక్టమ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో మనకు మెడిసిన్స్తో కంప్లీట్గా హీల్ అవ్వచ్చండి, ఇబ్బంది ఏమీ లేదు. ఎందుకంటే ఒకసారి
మెడిసిన్లో కంప్లీట్గా హీల్ అయ్యే ఛాన్సెస్ ఉంది కాబట్టి నాన్ సర్జికల్లీ ప్రాబ్లం రెక్టిఫై చేసుకోవచ్చు. ఇది టెస్ట్ చేసిన రిపోర్ట్స్ కనుక తీసుకొని కన్సల్ట్ పేషెంట్ కనుక తీసుకొని వస్తే డెఫినెట్గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే బ్లీడింగ్ పరెక్టమ్ ఆగిపోయింది అనుకోండి, ఎంగాజ్మెంట్ ఆఫ్ ద వీడియో క్లియర్ అయిపోయి సర్జరీ లేకుండా చేసుకోవచ్చు అండి. ఓకే డాక్టర్, మరొక కాలర్ రాజేష్ కాగజ్ నగర్ నుంచి. నమస్తే అండి. హలో మేడం. సార్ నమస్తే, చెప్పండి. నాకు పైల్స్ ఉంది మేడం. ఇంతకుముందు ఆయుర్వేదిక్ మందు తగ్గింది, మళ్ళీ వేడి వస్తువు తిన్నప్పుడల్లా బ్లడ్ అప్పుడప్పుడు బ్లడ్ పడుతుంది. వేడి వస్తువులు ఎగ్స్ కానీ లేక చపాతి కానీ అని తింటే బ్లడ్ పడుతుంది. ఎట్లా అంటే అది కంప్లీట్గా హీల్ అవ్వలేదు సార్, హీల్ కాకపోయేసరికి మళ్ళీ రికరెంట్ వస్తుంది. అందుకని డైట్ అనేది ఇంపార్టెంట్ ఈ కేసెస్లో. నా రీజన్ అదే, ఎందుకంటే పీచు పదార్థాలు తినాలి కాబట్టి. బట్ గోధుమ వల్ల చాలామందికి బాడీ హీట్ అవ్వడం వల్ల పెరుగుతుంది, నాన్ వెజ్ తినడం వల్ల కానీ స్పైసీ మసాలా తినడం వల్ల కూడా రికర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. బట్ హీల్ అయింది అనుకోండి, కొద్దిపాటు వాటర్ తీసుకొని చల్ల పదార్థాలు తీసుకొని తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. బట్ అది కంప్లీట్గా హీల్ కాకుంటే మాత్రం సో రికరెంట్గా కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో హోమియో చికిత్స వల్ల మీకు ఆ టెండెన్సీ రిమూవ్ అవుతుంది, ప్రాబ్లం లేకుండా చేసుకోవచ్చు. డాక్టర్, హోమియో మెడిసిన్ వాడుతున్నప్పుడు ఏదైనా డైట్ ఫాలో అవ్వాల్సింది ఉంటుందా? యాక్చువల్గా డైట్ రిస్ట్రిక్షన్ టు హోమియోపతిక్ అంటే మ్యాక్సిమం ఏమీ ఉండదు. ఓన్లీ ఇన్ జనరల్ డైట్ రిస్ట్రిక్షన్ ఈజ్ ఫర్ ఎవ్రీ ప్రాబ్లమ్. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ అనేది అవాయిడ్ చేయమంటే, ఎందుకంటే ఆబ్స్టాకిల్ టు క్యూర్కి, ఎందుకంటే మెడిసిన్ యాక్షన్ అనేది తగ్గే ఛాన్సెస్ ఉంటుంది. 100% పనిచేయాల్సిన మెడిసిన్ అనేది 70% పనిచేసే అవకాశాలు ఉంటాయి. బట్ డిపెండింగ్ అపాన్ కేస్ కనుక తీసుకుంటే, ఇప్పుడు డయాబెటీస్ ఉందనుకోండి, దే నీడ్ టు అవాయిడ్ షుగర్ అండ్ కార్బ్స్ అవాయిడ్ చేయమని చెప్తూ ఉంటాం. థైరాయిడ్ ఉందనుకోండి, క్యాబేజ్ కాలీఫ్లవర్ అవాయిడ్ చేయమని. ఇప్పుడు ఈ విధంగా పైల్స్ ఉందనుకోండి, స్పైసీ మసాలా ఫుడ్ అవాయిడ్ చేయమంటాం. యాజ్ సచ్ ప్రత్యేకంగా హోమియో చికిత్సకు దేర్ ఓన్ బెనీ డైట్ రెస్ట్రిక్షన్. ఆర్థరైటిస్ ఉందనుకోండి, వంకాయ ఆలుగడ్డలు అవాయిడ్ చేయమంటాం. ఎందుకంటే సో దాని యొక్క ట్రిగ్గర్ చేసే పార్ట్స్ ఏమైనా ఉంటే అది మనం అవాయిడ్ చేయమంటాం అంతే తప్ప హోమియో చికిత్సకి ఆన్ టైం తీసుకోవడం, ఫుడ్కి ఏదో హాఫ్ అన్ అవర్ బిఫోర్ తీసుకోమంటుంటే. ఎందుకంటే స్పైసీ మసాలా ఏమైనా తిన్నా కూడా మెడిసిన్ యాక్షన్ తగ్గకుండా కంప్లీట్గా అబ్జార్ప్షన్ లెవెల్లో పెరగడానికి, కాబట్టి ఆ విధంగా చెప్పడం అనేది జరుగుతుంది. ఎక్సెసివ్ స్టిమ్యులెంట్ వద్దని చెప్తుంటాం. కాఫీ టీలు ఎక్సెసివ్ తాగితే కనుక కంట్రోల్ చేసుకోమని చెప్తుంది. దానివల్ల కూడా స్టిమ్యులెంట్ వల్ల యాక్షన్ ఆఫ్ మెడిసిన్ తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి అది కొద్దిపాటి కంట్రోల్ చేసుకుంటే కనుక మెడిసిన్ కనుక ప్రాపర్గా వాడితే దేర్ వోంట్ బి ఎనీ డైట్ రెస్ట్రిక్షన్ అండి. అయితే డాక్టర్, చలికాలంలో చాలామంది వేడి వస్తువులు తింటుంటారు, వేడి చేసే ఫుడ్ తింటుంటారు. దానివల్ల ఈ ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తాయా? యాక్చువల్లీ డే 1 ఇట్ సెల్ఫ్ 1 డేలోనూ 2 డేలోనూ వచ్చే ప్రాబ్లం కాదు ఇది. ఒకలా విధంగా ఫుడ్ వల్ల వచ్చేది విత్ ఇన్ ఓన్లీ వింటర్ సీజన్లో ఇప్పుడు 1 or 2 days తీసుకోగానే వచ్చేది అంటే ఇవేంటి అవి మానేయగానే తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇవన్నీ పోస్ట్ ఎఫెక్ట్స్ ఆఫ్ క్రానిక్ కాన్స్టిపేషన్, పోస్ట్ ఎఫెక్ట్ ఆఫ్ గట్ సెన్సిటివిటీ ఎక్కువ ఉండడం వల్ల, గ్యాస్ట్రిక్ కాంప్లెక్స్ కొన్ని నెలల నుంచి కొన్ని వారాల నుంచి ఉంటే ఈ సమస్య వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓన్లీ ఆ విధంగా ఉన్న వాళ్ళకి ఈ ఫుడ్ ఆ వింటర్ సీజన్లో తీసుకోవడం వల్ల ట్రిగ్గరింగ్ అయ్యి అప్పుడు సమస్య వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓన్లీ అప్పుడు తినగానే అప్పుడు రావడం అనేది కాదు. సో ఆల్రెడీ సెన్సిటివిటీ ఈజ్ దేర్, గట్లో డిరేంజ్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది ఫ్యూ మంత్స్ బ్యాక్ నుంచే ఉంటే కనుక ఈ ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. బట్ స్టిల్ ఓల్డ్ పేషెంట్ ఆఫ్ పైల్స్ అనుకోండి, సో ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకున్న మళ్ళీ రిపీట్ వస్తే కూడా మళ్ళీ ఇబ్బంది గురయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అలాంటి పదార్థాలను కొద్దిగా కంట్రోల్ చేసుకొని కనుక మెడిసిన్స్ వాడితే రాకుండా కూడా చూసుకోవచ్చండి. అయితే డాక్టర్, ఈ సమస్యలు రావద్దు అంటే ముందు జాగ్రత్తగా ఎలాంటి డైట్ ఫాలో అవ్వాలి? ఓకే, మనకు మేనేజ్మెంట్ పార్ట్ అన్ని డిజార్డర్లో ఏ విధంగా ఇంపార్టెంటో ఈ డిజీజ్ కూడా మనకు కంపల్సరీ అండి. పైల్స్ కానీ ఫిషర్ కానీ ఫిస్ట్లా కానీ డెఫినెట్లీ మేనేజ్మెంట్ పార్ట్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. అంటే ప్రాపర్ టైంలో ఫుడ్ తీసుకోవడం, మినిమం 6 to 8 hours స్లీప్, అండ్ స్మోకింగ్ కానీ డ్రింకింగ్ కానీ అవాయిడ్ చేయడం, వాటర్ ఇంటేక్ ప్రాపర్గా తీసుకోవడం. చాలామంది ఫుడ్ మధ్యలో వాటర్ ఎక్కువ తీసుకుంటూ ఉంటారు, సో అవి అవాయిడ్ చేయాలి. ఫుడ్ కంప్లీట్గా ప్రాపర్గా చూస్ చేసి తిన్న తర్వాత ఒక 15 minutes కానీ హాఫ్ అన్ అవర్ తర్వాత వాటర్ ఇంటేక్ తీసుకోవాలి. ఓవరాల్గా ఏజ్ పరంగా మనకి 3 to 4 liters ఆఫ్ ఇంటేక్ ఆఫ్ వాటర్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. అండ్ ఫ్రిడ్జ్ ఐటమ్స్ కొద్దిగా తగ్గించుకోవాలి, ఎందుకంటే మెటబాలిజంని తగ్గించే ఛాన్సెస్ ఉంటాయి, గ్యాస్ట్రిక్ మూమెంట్స్ తగ్గించే అవకాశం ఎక్కువ ఉంటాయి, అది కొద్దిగా అవాయిడ్ చేసిన అవకాశాలు ఉంటూ ఉంటాయి. అండ్ స్పైసీ మసాలా ఫుడ్ దే నీడ్ టు అవాయిడ్. ఫ్రిడ్జ్ ఐటమ్స్ నేను కానీ పులుపు పదార్థాలు ఎక్కువ అవాయిడ్ చేయాలి. గ్యాస్ట్రిక్ కాంప్లెక్స్ ఉన్న వాళ్ళైతే కనుక చింతపండు కానీ దే నీడ్ టు అవాయిడ్. అండ్ టమాటో ఈజ్ ఓకే, బట్ టమాటో లాంటి పులుపు పదార్థాలు ఎక్కువ తీసుకుంటే ట్రిగ్గర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో కాఫీ టీలు ఎక్కువ తీసుకునే ప్రాబ్లం ఎక్కువగా అవుతుంది కాబట్టి ఇది కొద్దిగా కంట్రోల్ చేసుకుంటే కనుక మెడిసిన్స్ వాడితే నో ప్రాబ్లం. సో కాన్స్టిపేషన్ ఉంది కాబట్టి వాటర్ ఇంటేక్ ఎంతమంది ఇంపార్టెంట్, లీఫీ ఫ్రెష్ వెజిటేబుల్స్ ఎక్కువ ఇంపార్టెంట్. అండ్ పీచు పదార్థాలు ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా ప్రాబ్లం ఎర్లీ స్టేజ్లోనే అంటే రాకుండా చూసుకోవచ్చు. ఎనీ హెరిడిటరీ వాళ్ళ ప్రాబ్లం కూడా వస్తుంది కాబట్టి ఫ్యామిలీ హిస్టరీలో ఉంటే కనుక ఈ విధంగా జాగ్రత్తలు పాటిస్తే వీళ్ళకి ప్రాబ్లం రాకుండా రెక్టిఫై చేసుకోవచ్చు. అండ్ సెడెంటరీ యాక్టివిటీ దే నీడ్ టు అవాయిడ్. ఫిజికల్ యాక్టివిటీ కనుక పెంచుకుంటే సో అండ్ ఒబేస్ కనుక మెయింటైన్ అంటే బాడీ వెయిట్ కనుక మెయింటైన్ చేస్తే కనుక ఈవెన్ ద ఫ్యామిలీ హిస్టరీలో ఉన్నా కూడా వీళ్ళకి ఈ ప్రాబ్లం రాకుండా చూసుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ డాక్టర్. ఇది వాళ్ళ గుడ్ హెల్త్. స్టే ట్యూన్ టు V6 News.